ఇక్కడ మీరు చూస్తున్నారు కదా రైస్. ఒకవేళ మిగిలిపోయిన అన్నాన్ని పోపు పెట్టుకోవాలనుకున్నప్పుడు, లేదంటే పిల్లలకి లంచ్ బాక్స్లో ఏదైనా స్పెషల్గా చేసి పెట్టాలనుకున్నప్పుడు, లేదంటే బ్యాచులర్స్ బయట పార్ట్ టైం జాబ్స్ చేస్తూ ఫ్రెండ్స్తో రూమ్లో ఉన్న అమ్మాయిలు ఎవరైనా సరే చాలా సింపుల్ అండ్ టేస్టీగా అయిపోవాలి అనుకున్నప్పుడు ఈ రైస్ చేసుకొని చూడండి. నేనైతే రెసిపీ అయితే వీడియో తీయలేదు, మర్చిపోయాను. తినే ముందు మీతో షేర్ చేసుకుంటే బాగుండు అనిపించింది, సో అందుకే షేర్ చేస్తున్నాను. నేను రెసిపీ చాలా క్లియర్గా చెప్తాను. ఫస్ట్ 2 లవంగాలు, చిన్న చెక్క, ఇంకా కారం పొడి, పసుపు, ఉప్పు మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకొని నూరుకొని, అందులో తెల్లగడ్డ కూడా వేసుకొని దంచుకోవాలి. దంచుకున్న పేస్ట్ని ఆయిల్లో బాగా ఫ్రై చేసి అందులో 2 గుడ్లు వేసి ఫ్రై చేసి, గుడ్లు ఫ్రై అయిన తర్వాత రైస్ వేసి కలుపుకోవడమే. అంతే, చాలా సింపుల్. పైన కరివేపాకు వేసుకోండి, చాలా బాగుంటుంది ఫ్లేవర్. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియోని లైక్, షేర్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.